జనరల్గా ఏదైనా తప్పు చేసి జైలుకు వెళ్తే వారికి ఎటువంటి శిక్షలు విధిస్తారు? మన సినిమాలో చూసాం, బండరాళ్ళు కొట్టాలి, లేదంటే ఆ జైల్లో వాష్రూమ్స్ క్లీన్ చేయాలి, లేకపోతే రకరకాల చిత్రహింసలకు గురవుతుంటారనేది మనం సినిమాలో చూస్తే అర్థమవుతున్నమాట. కానీ ఇక్కడ జైల్లో మాత్రం మందు ఇచ్చి, మద్యం సేవించి, చికెన్ ముక్కలు ఇచ్చి వారితో చిందేయిస్తున్నారు జైలు అధికారులు. ఇది ఎక్కడో జరిగింది కాదు, మన భారతదేశంలోనే కర్ణాటక బెంగళూరు సెంట్రల్ ప్రిజన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. జైల్లో ఖైదీలకి విఐపి సేవలు అందిస్తున్నారు. ఐసిస్ అంటే ఏకంగా ఉగ్రవాదులకి కూడా జైల్లో సకల సౌకర్యాలను కల్పిస్తూ ఉన్నారు. మందేసి చిందేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు నేరస్తులు. బెంగళూరు పరప్పన్ అగ్రహార జైల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. భద్రతా లోపం కారణంగా అక్కడ యథేచ్ఛగా ఫోన్లు కూడా వాడుతూ ఉన్నారు. సో జైల్లో తోటి ఖైదీలతో కలిసి మద్యం తాగుతున్నారు ఉగ్రవాదులు. ఈ ఘటనని ఇప్పుడు సిద్ధరామయ్య ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఖైదీలకు మద్యం, సెల్ ఫోన్ ఎలా వచ్చాయని దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఘటనపై నిరసనలకు పిలుపునిచ్చింది బీజేపీ. సో ప్రస్తుతానికి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ మనం చూస్తున్న విజువల్స్లో ఇక్కడ కనిపించే వ్యక్తుల్లో ఫోన్లు వాడుతున్నటువంటి వ్యక్తుల పేర్లు ఉమేష్ రెడ్డి, ఏ కాన్విక్టెడ్ సీరియల్ రేపిస్ట్ అండ్ కిల్లర్. సో అత్యాచారాలు, హత్యలు, మానభంగాలు చేసిన ఒక వ్యక్తి జైలు లోపల, అది సెంట్రల్ ప్రిజన్ జైలు లోపల యథేచ్ఛగా మంచిగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నాడు. చూడండి వాడు అక్కడ, వాడి గడ్డం, వాడి మీసం, వాడి జుట్టు, వాడి వాలకం చూడండి. సో నేర ఆరోపణలు ఎదుర్కోవడం కాకుండా అది నిరూపితమై శిక్ష అనుభవిస్తున్నటువంటి ఈ వ్యక్తులు కూడా అత్యాచారాలు, మానభంగాలు చేసిన వ్యక్తులు లోపల సెల్ ఫోన్లు వాడుతున్నారు. టీవీ ఉంది, ఇది లోపల టీవీ, ఇది లోపల జైలు లోపల ఉన్న టీవీ. ఆ తర్వాత కొంతమంది మహమ్మద్ హమీద్ షకీల్, జుహాద్ హమీద్ షకీల్, మన్నా, ఇలాంటి కొంతమంది ఉగ్రవాదులు కూడా లోపల ఫోన్లు వాడుతున్నారు. అంటే బయట ఏం కమ్యూనికేట్ చేస్తున్నారు, ఎటువంటి విధంగా కమ్యూనికేషన్ అందిస్తున్నారు, ఏదైనా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారా, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారా, ఉగ్రవాదులకు సంబంధించి ఏదైనా అక్కడ బయట దారుణానికి యత్నించే విధంగా వాళ్ళ లోపల నుంచి స్కెచ్ చేస్తున్నారా, ఇలా అనేక కోణాల్లో కూడా ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.